అభివృద్ధి సమితి అధ్యక్షులు మేకా రవీందర్ గారు ప్రసంగిస్తారు. వేదికను అలంకరించిన పెద్దలు, ముఖ్య అతిథి నందిని సిద్ధారెడ్డి గారు, నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు నాలేశ్వరం శంకరం గారికి, చింతపట్ల సుదర్శన్ గారికి, శ్రీ భాష్యం అనురాధ గారికి, దాసోజు పద్మావతి గారికి, శ్రీదేవి గారికి మరియు సభాసదులందరికీ నమస్కారములు. నేను ఈ పుస్తకం అయితే చదవలేదు, కానీ అంటే ఇది ఇనాగ్రేషన్ అయింది. నాకు ఈ బుక్ చాలా నాళ్ళ కిందనే వచ్చింది పీడిఎఫ్ కాపీ. కొంచెం చూచాయగా శ్రీభాష్యం అనురాధ గారి పరిచయం చదివినా, ఆమె మనోవాక్యాలు మొత్తం చదివినా, అంటే ఇందులో ఏముందో నాకు అర్థమైంది. కానీ నాకు మొదటి డౌట్ ఏమొచ్చిందంటే తనబ్బి అంటే ఏంటి? ఇది ఒక అచ్చ తెలంగాణ పదం అని తెలిసింది. ఆ మేడంకి అడిగితే ఆమె మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంట్లో ఒక అలమారలాగా అలా ఉంటాయి కదా, తలుపులు రెక్కలేసి ఉంటుంది, అది సార్ అన్నది. పేటికలాగా, అంటే ఇప్పుడు ఇందులో చిత్రపటం కూడా ఉంది, ఇదే అనుకుంటా. అంటే ఇలాంటి ఎన్నో పదాలు ఇందులో ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో ఉన్న పదాలు చాలా మన మనసుకు నాటుకుపోయే పదాలు ఇందులో ఉన్నాయి. కొన్నిటి అర్థాలు మనకు తెలియవు, ఎందుకంటే మనం వచ్చిన సమాజంలో, పెరిగిన సమాజంలో ఆ పదాలు వాడుకలో లేకుండా పోయినాయి. అయితే ఈ పుస్తకం చదివిన వాళ్ళకి ఆ జ్ఞానం వస్తుంది. అయితే ఆ డౌట్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఫోన్ చేసి మేడం గారిని అడగాలి ఈ పదానికి అర్థం ఏంటండి. అంటే మనకు చాలా వరకు తెలియవు, నేను చదవము స్కూల్లో ఉన్నప్పుడు కానీ మనకు అనుభవంలోకి రావు కాబట్టి అలాంటివి. ఒక్క కవిత నేను చూసిన బాల్యం గురించి మేడం రాశారు. అందులో బాల్యంలో జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకుంటూ వచ్చారు. ఆ వాడలో టీవీలో వచ్చే పేరువారం వారు, మొదటి సినిమా చూసిన పున్నాల వారు, అంటే ఇలా ఎన్నో జ్ఞాపకాలు తన మదిలో ఉంటాయి. అలాంటి జ్ఞాపకాలు కూడా మన మైండ్లో దొరుకుతాయి. ఇక ఈ పుస్తకం గురించి ఇప్పుడు ఇంతటితో ఆపేస్తా, నేను ఎందుకు ఎక్కువ చదవలేదు కాబట్టి చెప్పాను. అయితే మన దగ్గర చర్చ వచ్చింది భాష గురించి అని, చర్చ ఒకటి మన వేదిక మీద వచ్చింది కాబట్టి మన భాష ప్రయత్నపూర్వకంగానే దాన్ని మనం చంపుతున్నామా ఏమిటి అన్నది, మనమే చంపుతున్నామా ఏంటి అన్నది ఒక అనుమానం ఉంది. అయితే ఈ భాష గురించి ప్రయత్నం చేసేయడంలో దాసోజి పద్మావతి గారు నన్ను పోరి తెలుగు భాష అభివృద్ధి సమితి అని ఒకటి దాన్ని ఏర్పాటు చేసి కొంచెం ప్రయత్నం చేసినాము. ఇక నాకు కూడా కాళ్ళు అరిగిపోయినట్టు అనిపించింది, వదిలేద్దామా అని. నేను ఆ మేడం మొన్ననే చెప్పిన, మేడం ఇది వదిలేద్దాం, ఇది జారుడు బండలాగుండి ఎక్కితే ఎక్కడెక్కడో దిగుతారు, ఎక్కడ ఎక్కిన ప్రయత్నం కూడా కనబడతలేదు, అక్కడ ఎక్కనికనే రావట్లేదు. మరి పెద్దలు అంటే అందరూ వదిలేస్తే అంటే మరి దీనికి ఏదో ఒక మార్గం చూడాలి. పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? ఆ గంట కట్టేవాడు మనకు దొరకట్లేదు. ఆ దొరికించుకునే ప్రయత్నం చెయ్యాలి అన్నది ఒక ఆలోచన. అయితే దీనికి ఒకటి అద్భుతమైన మార్గం ఉంది, కానీ ఇది ఎలా తీసుకుపోతాం మనం సమాజంలోకి అన్నది ఇంపార్టెంట్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు కొత్త సమాజంలో వచ్చే వ్యక్తులు ప్రొఫెషనల్ కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. అంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో నుంచి వచ్చిన సంస్కృతి వారు మెడికల్ కాలేజెస్లో కానీ ఫార్మసీ, అంటే ఇలా ప్రొఫెషనల్ కాలేజెస్లో చదువుకోగలుగుతున్నారు పిల్లలు. ఆ చదువుకున్న పిల్లలు ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి తెలుగు మర్చిపోయారు. అంతే, ఇంటర్ 10th వరకు కొద్దిగా గొప్ప తెలుగు భాష నేర్చుకుంటారు. ఇంటర్ తర్వాత వాళ్ళు నేర్చుకుంటడం మానేశారు, వాళ్ళకి చదవడం కూడా రాదు. మనము ఆలోచిస్తే
ఆశ్చర్యపోవాల్సి వస్తుంది, పరేషాన్ కావాల్సి వస్తుంది. ఏంటంటే వాళ్ళు తెలుగుని ఇంగ్లీష్ అక్షరాలలో రాసుకుంటారు. మీరు సినిమా పాటలు కూడా యూట్యూబ్లో చూస్తే తెలుగు లిపిలో వస్తుంటాయి. నేను ఎందుకని అనుకునేది. అయితే ఎదుటివాడికి తెలుగు చదవనీకే రాదు కాబట్టి వాడికి ఇంగ్లీష్ చదవనీకి వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ అక్షరాల్లో తెలుగు పదాలని రాస్తున్నారు. మరి ఈ పరిస్థితి ఉంటే తెలుగు లిపి చచ్చిపోతుంది కదా. చచ్చిపోయినప్పుడు భవిష్యత్ తరాల్లో ఒక 2, 3 తరాల తర్వాత వాడికి తెలుగు అన్న అక్షరం రాయడం రాదు, చదవడం రాదు, గుర్తుపట్టడమే రాదు. నా దగ్గర పనిచేసిన ఇంజనీర్నే నేను అడిగాను. అంటే ఆయనకు పేపర్ చదవనీకి రాదు సార్. నాకు రాదు సార్ అంటాడు. ఆయన మాట్లాడతాడు మంచిగానే, కానీ నాకు తెలుగు రాదు. ఇంగ్లీష్లో రాసుకుంటారు. నోట్స్ రాసుకోమంటే కూడా ఇంగ్లీష్లో రాసుకుంటారు. ఇది ఎవరు అలవాటు చేసిర్రు? ఈ సాంస్క్రిట్ నేర్చుకుంటూ వాళ్ళు అలవాటు చేసిర్రు. వాళ్ళు సాంస్క్రిట్ ఏంది ఇంగ్లీష్లో తెలుగులో రాసుకుంటారు. కనీసం తెలుగుని ఆ సంస్కృతాన్నైనా తెలుగు అక్షరంలో రాసుకుంటే కొద్ది గొప్ప అక్షరం మిగులుతుంది అనుకోవచ్చు. అది కూడా లేదు పరిస్థితి. మరి ఇది అంతా దాటాలంటే ఏం చేయాలి? దీనికి ఒక మార్గం ఏంటి అంటే, మనం ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ప్రొఫెషనల్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్లో కానీ ఒక ప్రొఫెషనల్ సర్క్యూట్ అన్నది ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేస్తే ఆ సర్క్యూట్లో ప్రసంగాలు చేయడము, మాట్లాడడము, తెలుగు మీద ప్రసంగాలు చేసి దానికి వివిధమైన గుర్తింపు, అంటే డబ్బులు కాదు, గుర్తింపు అన్న ఐడెంటిటీ అన్న గుర్తింపు అన్నది మనం సమాజంలో యువకులకు కలిగిస్తే ఆ గుర్తింపు గురించి అన్న పైన పాటుపడి కనీసం తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేస్తాడని నేను అనుకుంటున్నా. మరి పైన ఈ విషయమై పెద్దలందరూ దృష్టి సారించి ఇది ఏమైనా ఉపయోగపడుతుందేమో నా చిన్నపాటి మైండ్కి వచ్చిన ఆలోచనని షేర్ చేసుకున్నా. ఇది ఒక చర్చ చేసి దీని మీద ఏదైనా ఉపయోగపడుతుందేమో సమాజానికి అని ఆలోచించాలని కోరుకుంటూ నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. చాలా చక్కటి అభిప్రాయాలను తెలియజెప్పారు. భాషాభిమానం నాకు కద్దని